నదమండది పట్టించినావు, ముషాబాద్ పిహెచ్ పట్టించినావు, సిసిఎస్ తీసుకోయాను, అన్నిటో విడాకులు కావాలని అండి. నేను ఇయ్యానని చెప్పిన. నేను సంసారం చేస్తాను ఐడియా, నేను సంసారం చేస్తా అంటున్నాను మేడం. నీకు బంగారం కాదన్నా కానీ తెచ్చిస్తా, నాకు టైం నేను తెచ్చిస్తా. కానీ నువ్వు నాతో ఉండు, నేను పని చేయబోతాను గాడవాడు. నేను మధ్య ఫోన్. మరి మీరు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసేప్పుడు తెచ్చిచ్చి ఉండొచ్చు కదా బంగారం. సంవత్సరంన్నర అయింది, అమ్మాయి సపరేట్ వెళ్ళిపోయి. పెళ్ళం కావాలనుకున్నప్పుడు మీరు సంపాదించి ఇచ్చేయచ్చు కదా బంగారం. సంవత్సరంన్నర టైం కావాలా మీకు? ఇప్పుడు ఏడుంటున్నా మేడం, నేను రోడ్డు పైన ఉంటున్నా 2 సంవత్సరాలు, నాకు అవ్వ దిక్కు లేదు. ఎందుకు రోడ్డు పైన ఉండాలి? సంపాదించుకునేవాడు ఎక్కడన్నా ఉండి సంపాదించుకోవాలి. ఇప్పుడు నువ్వు పని చేసుకోలేవా? నువ్వు ఉద్యోగం చేసుకుంటే నువ్వు ఎక్కడైనా పని చేస్తే నెలకు 15,000 ఇస్తారు కదా, 15,000-16,000 ఒక డ్రైవర్కి ఇస్తారు కదా. ఈరోజు డ్రైవర్లు అంతకంటే తక్కువ ఏం తీసుకోవట్లే కదా. నువ్వు సంవత్సరం రోజులు నువ్వు పని చేస్తుంటే 12 నెలలు ఎంత డబ్బులు వచ్చాయి ఇప్పుడు నీకు? మాకు రూమ్ కాదు కదా మేడం, రూమ్ లేదు నాకు. అవునయ్యా, రూమ్ నువ్వు తీసుకోవాలి. ఎవరిస్తారు రూమ్? నువ్వు పని చేసి రూమ్ అద్దెకి తీసుకోవాలి. ఎవరిస్తారు రూమ్ నీకు? ఎందుకు ఇవ్వాలి రూమ్ నీకు? నువ్వు ఇట్లా గాలి తిరుగుతున్నావు కాబట్టి కదా అమ్మాయి వెళ్ళింది. నీకు పెళ్ళం అంత కావాలి, నాకు పెళ్ళం విడాకులు ఇవ్వను అన్నోడు నువ్వు డబ్బులు అమ్మాయి దగ్గర తీసుకున్న నగలు ఇచ్చేయాలి కదా నువ్వు సంవత్సరంన్నర. ఇక మీద నువ్వు తెచ్చిస్తారని ఎట్లా నమ్ముద్దా అమ్మాయి? ఎందుకు నమ్మాలి? అడిగిన తర్వాత ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది కదా, నువ్వెందుకు ఇవ్వరా ఇప్పటి వరకు? ఇక మీద నువ్వేం తెచ్చేది? ఈ సంవత్సరం మీరు టెన్షన్ ఉండే మేడం, నాకు ఎటు పోదే అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాదు? నీకు బుర్ర లేదా? నువ్వు చిన్న పిల్లవాడవా? నువ్వేం చేసావు నీకు తెలియదా? నీకేం కావాలో నీకు తెలియదా? నీ పెళ్ళం ఏం అడుగుతుందో నీకు తెలియదా? అన్నీ తెలుసు కదా. మరి నువ్వు సంపాదించి అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు ఇచ్చి పద్ధతికి ఇదిగో నీ నగలు నేను తీసుకున్నా, ఇదిగో నువ్వు తీసుకో, నీ డబ్బులు నీకు ఇచ్చేసా, నీ నగలు నీకు ఇచ్చేసి, ఇదిగో పలానా రూమ్ తీసా, ఇంత మంచిగా అన్ని కొనిపెట్టా, నువ్వు రా, నువ్వు వచ్చి సంసారం చేయి, నేను ఇట్లా నేను సంపాదిస్తున్నానని నువ్వు చెప్తే అమ్మాయి వస్తుంది. నువ్వు 24 గంటలు బలాదూరు తిరుగుతూ నేను చేస్తా, నేను సంపాదిస్తా, నేను ఇస్తా అంటే అమ్మాయి ఎలా నమ్ముద్ది? ఎందుకు నమ్మాలి అమ్మాయి నిన్ను? ఇప్పుడు మీరు ఇవ్వండి మేడం, టైం ఇవ్వండి, తెచ్చిచ్చేస్తాను. నేను తీసుకోపోతాను. ఎంత టైం ఇవ్వాలి నీకు? నాకు ఈ సంవత్సరం టైం ఇవ్వండి మేడం. అంటే ఇప్పుడు అమ్మాయి ఇంకో సంవత్సరం అమ్మాయి సపరేట్గా ఉంటుంది, ఓకే? సంవత్సరం తర్వాత నువ్వు అన్ని డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో అన్ని కావాల్సిన సామాన్లు అన్ని సమకూర్చి నెలకి నేను ఇంత సంపాదిస్తున్నానని అమ్మాయికి ఒక గ్యారంటీ చూపించి, మాకు కూడా గ్యారంటీ చూపించాలి. చూపిస్తే అమ్మాయి వస్తుంది, ఓకేనా? 1 year అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆ అమ్మాయి జోలికి నువ్వు వెళ్ళడానికి లేదు. సో అన్నిటికీ నువ్వు రెడీ, ఎందుకంటే నువ్వు ఏది చెయ్యవు, అందుకని అన్ని రెడీ. నీకు లైట్ బాగు ఉండు, నేను చెప్పేది విను. నువ్వు చాలా లైట్ తీసుకుని లైఫ్ని నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇదే చెప్తున్నావు అమ్మాయికి. ఎందుకంటే నువ్వు చెప్పేస్తూ ఉంటావు, ఎవరేం అడిగినా చేసేస్తానంటావు, కానీ నీ మనసులో నువ్వేది చెయ్యవు. అందుకని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరంన్నర అయినా కూడా నువ్వేమీ చేయలేదు. ఎందుకంటే నీలో ఆ సిన్సియారిటీ లేదు. సరే, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు చేస్తావా చేయవా అన్న తర్వాత నువ్వు చెప్పేసావు, నువ్వు చేస్తానన్నావు. ఆ అమ్మాయి నువ్వు వద్దని చెప్పింది. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? మీరిద్దరు చెప్పేశారమ్మా. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్పే ముందు లాయర్ని డాక్టర్ని పిలుస్తాను ఒకసారి, వాళ్ళిద్దరు చెప్పింది విన్నాక. ఒకసారి చేసిన దొంగతనము వాడు ఎల్లకాలం వాని పేరు మీద రుద్ది ఉంటుంది మేడం. ఒకసారి మనిషి చెడిపోయిందంటే అది 100 మంది తోటి చెడిపోయినట్టే లెక్క. ఆవిడ చెడిపోయిందని మీరు అంటారు? నేను అంటలేను మేడం, దాని మాటలు చెప్పింది కదా ఇప్పటిదాకా. నాకెంత బాధ అనిపించింది. భార్య భర్తలు అనేది ఎట్లా సంబంధం ఎట్లుంటది మేడం? అవినాభావ సంబంధం ఎట్లా ఉంటదంటే, ఆలు వెళ్ళి ఒకటి మా కొడుకు పుట్టిందాకనే మేము ఆలు మొదలం. వాడు పుట్టంగానే గత మాకు దానికి సంబంధం లేదు 14 సంవత్సరాల నుంచి. అన్నాను కాకుండా ఏమొస్తుంది మేడం? నువ్వు ఎట్లున్నావు ఇప్పుడు? ఇన్ని సంవత్సరాలు ఎట్లున్నావు చెప్పు నాకు. అంటే నేనంతా హీనంగా కనబడుతున్నా? నాతో సంబంధం లేకుండా ఉన్నావంటే నిన్ను నేను అనుమానించన్నా, లేకుండా ఈ లోకమంతా ఏమంటే ఈ కోడై కూస్తుంది. అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మకు తెలుసు, అందరికి మొత్తం తెలుసు. అట్లయినా నేను బలవంతంగా నేను అసలే దాన్ని ఏం చేయలే, ముట్టలే పట్టలే, బలవంతం అసలు చేయలేదు. నాకు అవసరం లేదు. అబద్ధ మాట నేను సాధిస్తే ఏంది, నాకు అవసరం ఏంది? నువ్వు చేస్తున్నావు అని అంటున్నా. నువ్వు చేస్తున్నావు నేను అంటున్నా.
ఏదైనా మేడం మీకు చెప్తున్నా, నాకు ఏ జరిగినా ఇదే కారకురాలు, వీళ్ళే కారకురాలు. నేను ఇదే చెప్తున్నా మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి మీరు అనేది మీ పిల్లోడు పుట్టిన తర్వాత మీతో ఆమె సంసారం చేయలేదు. దాని వల్లనే మీకు అనుమానం అనేది వచ్చి ఆమెను మీరు అనుమానిస్తూ ఉన్నారు. ఇదే కదా జరిగింది. ఓకే. సో ఈ ప్రాసెస్ లో ఆవిడ కొన్నాళ్ళు మీ దగ్గర ఉండి ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి సంవత్సరం పోయింది. ఇంకోసారి మేము ఫోన్ చేస్తుంది, అర్ధరాత్రి ఫోన్ చేస్తుంది. ఈమె దొరసాని తల్లి. ఒకరు కాకుండా ఒకరు ఫోన్ చేస్తారు, దాన్ని నాశనం పట్టిస్తున్నారు. దాని జీవితం మీ జీతం నాశనం పట్టుకో. నువ్వు సాగుదారులకు వచ్చినావు, నువ్వు జీతం నాశనం పట్టించుకో. దాని జీతం నాశనం. నా దాన్ని ఉండని లేకపోని పోని దానికి ఎంత అంటే అందిస్తా. ఇప్పుడు ఎన్ని లక్షలు అందిస్తా. దాన్ని జీవితం నాశనం ఎందుకు పట్టిస్తావు నువ్వు? రాడెందుకు నిలబడ్డావు అంటే 1,000 పోతున్నా అంటే నేను ఏమన్నా నన్ను నాది ఇజ్జత్ ఖరాబ్ చేసుకున్నావు అని ఇదే బాధ. ఇష్టం అంటే పాడే పడకావు సింగారంగా నోట్లతో ఉన్నవాళ్ళతో పోతూ ఆడిపోతూ అడుగు మేడం, అడుగు ముంగట్నే చెప్తున్నా. సరే ఒక్క నిమిషం, మీరు చెప్పేశారు కదా, ఇప్పుడు ఆయన చెప్పిన దానికి మీ సమాధానం ఏంటమ్మా? మీరు ఏదో అడుగుతాను. మా కొడుకు పుట్టిదాకా సంబంధం ఉందన్నారు కదా మేడం. నన్ను పెళ్లి చేసుకున్నాక చిన్న పిల్లని కూడా చూడలేదు మేడం. ఎట్లా అంటే నన్ను ఒక పులికి జింక పిల్ల దొరుకుతుంది చూడు మేడం, అట్లా దొరికిందా మేడం నేను ఆయనకు. నన్ను ఎట్లా అనుభవించింది అంటే మేడం ఒక్క నిమిషం నేను చెప్పేదాకి, ఒక పిల్లాన్ని కూడా చూడలేదు మేడం. రాత్రి పగలు తేడా లేకుండా సంసార జీవితం అంటే విరక్తి వచ్చేలా చేసిండు మేడం నాకు. భార్య పడవల బంధం అంటే అసహ్యం వచ్చేటట్టు చేసిండు మేడం. ఈయన ఇట్లా నన్ను ఘోరంగా చేసిండు, రాత్రి పగలు తేడా లేకుండా చేసిండు. ఇష్టం ఉంటే ఉండు, లేకుండా లేదు. అబద్ధము పనికి రాదు. జీవితంలో అబద్ధం ఆడొద్దు. నన్ను కబ్జా చేయమన్నా సాధిస్తావా? తప్పు చేసినా చేసేమన్నా అంటలేవా? నన్ను నేను నీ దగ్గర ఫస్ట్ వస్తే నీ బిడ్డల దగ్గర వండుకపోరా గిదా మేడం? ఇది మాట్లాడు. సరే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, మీ ఇద్దరితో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా. ఇప్పుడు మీ వాళ్ళు ఇష్టపడి మీకు అతను బాగా ఉద్యోగంలో ఉన్నాడు, ఒక్క నిమిషం డబ్బులు ఉన్నాయని మీరు చేసుకున్నారు. ఆయన ఎలా చేసుకున్నారు ఏంటో ఆయన ఒక్కటి చెప్పారు, మీరు ఒక్కటి చెప్పారు. ఇది మాట్లాడుకుంటుంటే చాలా అసహ్యంగా ఉంది, నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇప్పుడు జరిగిపోయింది. నాకు ఇంతకుముందు పెళ్ళయింది, వాడిని మీద ఇష్టం పెంచుకుంటున్నట్టున్నాడు. నువ్వు పెళ్లి చేసేసుకో, ఎలాగో నీ జీవితం నాశనం అయిపోయింది కదా, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు కదా, నీకు రిజిస్టర్ మ్యారేజ్ చేస్తామని చెప్పి నాకు రిజిస్టర్ మ్యారేజ్ చేశారు మేడం. తాగొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని నువ్వు మాట్లాడరా నాతో, ఫ్రీగా ఉండరా, ఇవాళ ఇంటికి ఎవరెవరు వచ్చిర్రా, ఎక్కడికి వెళ్తే అతను పెద్ద పాప అన్నం పెట్టింది, డాడీ అన్నం పెడతాను రా అని అన్నం పెట్టింది. ఎవరికో పుట్టిందని నాకు పెట్టకు అన్నాడు. ఎవరు వస్తారు మరి, ఎవరికైనా కాపలు పెట్టు, ఏం మాట్లాడుతున్నాను, ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని నేను అడిగేసరికి నన్ను బాధేయడం మేడం. అలా తీసుకెళ్ళి గ్రిల్కి కొట్టేవాడు, విండో గ్రిల్కి కొట్టేవాడు, లేదంటే ఆయన ఇనుప పని చేశారు మేడం. టేబుల్స్ ఉండేవి, టేబుల్ ఎత్తి నెత్తి మీద వేసేవాడు, కానీ టేబుల్ ఎత్తి నెత్తి మీద వేసాడు, కళ్ళు పోయింది మేడం. మీరు ఆవిడతో జల్సా చేసి ఆవిడ మొగుడు ఆవిడని వదిలేసి అలాగే చేసి ఆవిడని పెళ్లి చేసుకున్నారు. నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకో పెళ్లి చేసుకున్నావు, నీ పెళ్ళంతా నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు ఈ అమ్మాయి అనుమానం పడ్డా, ఈ అమ్మాయి ఇంకొకటితో తిరిగిందని చేసి ఇవన్నీ మాట్లాడక. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆడది మొగ్గుడిని వదిలేసి ఇంకొక ఎదటింటోని చూసి ఒరే నేను లవ్ చేస్తాను అన్నప్పుడు అమ్మాయి క్యారెక్టర్ నీకు తెలీదా?